అస్సాం, పుదుచ్చేరి, కేరళలో నిన్న పోలింగ్ పూర్తయిందండి. కేరళ సంబంధించి మీ పార్టీ అధికారంలో ఉంది. మరి ఏంటి పరిస్థితి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి అక్కడి ముఖ్యమంత్రి విజయన్కి బహిరంగ లేఖ రాయడం, అనేక కామెంట్లు మాట్లాడడం, మీరు గతంలో స్పందించారు. ఈ జనంతో జనన లైవ్ సందర్భం కూడా దీనిపైన మీ కామెంట్ ఏంటి? కేరళ రాష్ట్రంలో మిగతా 5 ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో, అస్సాంలో ఎన్నికలు జరిగాయి. కేరళ రాష్ట్రంలో 78% పైగా పోలైనట్టుగా తెలుస్తుంది. పోలింగ్కు చూసినప్పుడు మంచి సరళినే జరిగింది అనేటటువంటి విషయాలు వ్యక్తం చేస్తున్నారు. పోలైన తర్వాత జరిగేటటువంటి వాటిలో ఎవరు అధికారంలోకి వస్తారు ఏంటి అనేటటువంటి దాని మీద ఊహాగానాలు కొంత ఉన్నా, వాస్తవానికి ఎన్నికలు కౌంటింగ్ అయిన తర్వాతనే వాస్తవాలన్నీ కూడా బహిర్గతం అవుతాయి. అయితే ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ఎల్డిఎఫ్ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కానీ, ప్రజల యొక్క హక్కుల్ని కాపాడేటటువంటి దాంట్లో అది ముందుంది. ఆ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషించింది. దేశంలోనే అగ్రగామి స్థానంలో నిలబెట్టేటటువంటి పద్ధతులు అక్కడ ఎల్డిఎఫ్ ప్రభుత్వం వివరించింది. కాబట్టి ఈసారి జరిగేటటువంటి ఎన్నికల్లో, ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలు 3వసారి ఎల్డిఎఫ్కే అధికారం ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. జనరల్గా కేరళలో ఒకసారి అధికారంలోకి వస్తే ఇంకోసారి మరో కూటమి అధికారులకు రావడం అనేది ఆనవాయితీ. కానీ గత ఎన్నికల్లో జరిగిన దాంట్లో 2వసారి మళ్ళీ ఎల్డిఎఫ్ అధికారంలోకి వచ్చింది. ఈ 10 సంవత్సరాల పాలనలో కూడా ప్రజలకు అనుగుణంగానే వివరించినటువంటి పరిస్థితి ఉంది. అభివృద్ధిపరమైనటువంటి కార్యాచరణ కొనసాగించింది. కాబట్టి 3వసారి కూడా అధికారంలోకి రావచ్చు అని చెప్పి మేము భావిస్తున్నాం. అట్లాగే ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి పాత్ర పూర్తిగా అవాస్తవాలు మాట్లాడి, బోగస్ ప్రచారం అక్కడ చేసి, గ్లోబల్స్ను మించినటువంటి ప్రచారం చేసేటటువంటి పద్ధతుల్ని, అట్లాగే వ్యక్తిగతంగా కూడా అవమానించేటటువంటి పద్ధతుల్ని అనుసరించడం అనేటటువంటిది మొత్తం కేరళ ప్రజలే అసహించుకునేటటువంటి పద్ధతుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార కార్యక్రమం జరిగింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలాంటి హామీలు ఇచ్చి ఏమీ అమలు చేసింది అనే విషయాలు ఇక్కడ ప్రజలకు తెలుసు. కానీ మొత్తం 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, మేము కాంగ్రెస్ యూడిఎఫ్ కేరళలో అధికారంలోకి వస్తే కేరళ లాగా ఇక్కడ ఉండేటటువంటివన్నీ కూడా అక్కడ కూడా అమలు చేస్తామనేటటువంటి పద్ధతులు తప్పుడు ప్రచారం చేసి వచ్చారు. అయితే అక్కడ ప్రజలు వాటిని ఎంతవరకు విశ్వసిస్తారు ఏంటి అనే విషయాలు తెలుస్తాయి. కానీ ఇక్కడ చెప్పినటువంటి వాగ్దానాలు ఏవీ అమలు చేయలేదు ముఖ్యమంత్రి. మహిళలకు 2500 ఇవ్వలేదు, కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నది ఇవ్వలేదు, అలాగే వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నటువంటిది అమలు జరపలేదు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ అమలు జరగలేదు, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి పేదలకు ఇస్తామన్నటువంటిది అమలు జరగకపోగా బుల్డోజర్లతోన ఇండ్ల స్థలాలను కూల్చేసే కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఉన్న భూములంతా కూడా ఆక్రమించుకుంటున్నారు. మొత్తం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములను కూడా లాక్కుంటున్నారు. ఆ రకంగా భూమి పంచరు, ఇండ్లు ఇవ్వరు, ఉద్యోగాలు ఇవ్వరు. అట్లాగే దళిత గిరిజన బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి ఏ హామీలు అమలు జరగవు. బీసీలకు 25,000 కోట్లు కేటాయిస్తామన్నది అమలు జరగలేదు. ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల చొప్పున ఇస్తామన్నటువంటిది అమలు జరగలేదు. ఆ బడ్జెట్లో కూడా నిధులు కోత విధించి ఖర్చు చేయనటువంటి పరిస్థితి ఉంది ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటిది. ఈ రూపంలో ఎలాంటి ఇచ్చిన హామీలు ఏవి అమలు జరగకుండానే ఇవి 90% అమలు చేస్తున్నాం అని చెప్పి అక్కడ పోయి ప్రచారం చేయడం అనేటటువంటిది బోగస్ ప్రచారం అవుతుంది. ఇట్లాంటి బోగస్ ప్రచారం జరిగితే ముఖ్యమంత్రి కూడా బోగస్ ముఖ్యమంత్రి అనేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి విషయాల్ని అక్కడ ప్రజలు అర్థం చేసుకుంటారని, ప్రజలు ఇటువంటి ప్రచారాన్ని నమ్మేటటువంటి వాళ్ళు కాదు. కానీ వాస్తవానికి కేరళ ఏంటి, కేరళకు తెలంగాణకు పోటీ ఏంటి? కేరళలో మొత్తం కేరళ దేశంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి వాటిలో అది అగ్రగామి స్థానంలో ఉంది, దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అట్లాగే అక్కడ విద్య అంతా కూడా ఉచితంగా ఉంది. చాలాసార్లు ఈ విషయాలు చెప్పాము. విద్య ఉచితంగా ఉంది, వైద్యం ఉచితంగా ఉంది, ఉపాధి అవకాశాలు
చాలా స్కిల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి అక్కడ. వాళ్ళు అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ పోయినా పోయి పని చేయగలరు. మన దగ్గర చదువుకొని డిగ్రీలు పిహెచ్డీలు చేసినా ఏ పనులు దొరకక అడ్డమీది కూలీలు అవుతున్నారు. కానీ అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళకు ప్రపంచంలో ఎక్కడ పోయినా పనులు చేసుకోవడానికి వాళ్ళు వృత్తిలోకి పోవడానికి అవకాశాలు ఉండేటట్టుగా ఉన్నాయి. అక్కడ ఉండేటటువంటి విద్యా సంస్థలు ప్రపంచ స్థాయిలో ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో స్కూల్స్ నడుపుతున్నారు అక్కడ చదివేటటువంటి విద్యార్థి ప్రపంచ స్థాయి అవగాహన పెరిగేటటువంటి పరిస్థితి ఉంది అక్కడ. మరి అలాంటి విద్యా విధానం ఉంది. ఇక్కడనేమో మన దగ్గర ఉండేటటువంటి ప్రభుత్వ రంగంలో ఉండే పాఠశాలల్లో చదివేటటువంటి పిల్లలకు ఎలాంటి సరైనటువంటి సౌకర్యాలు లేక కనీసం వాళ్ళు పెట్టే అన్నం కూడా కలుషితమై అనేక సార్లు పిల్లలంతా కూడా హాస్పిటల్లో పడుతున్నటువంటివి, కొంతమంది చనిపోతున్నటువంటి ఘటనలు మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ విద్య ప్రభుత్వ రంగంలో ఉంటే ఇక్కడ ప్రైవేట్ రంగంలో ఉంది. అక్కడ వైద్యం ప్రభుత్వ రంగంలో ఉంటే ఇక్కడ ప్రైవేట్ రంగంలో కొనసాగుతుంది. ఆ రూపంలో అక్కడ సంక్షేమ పథకాలు ప్రజలకు అమలు జరుగుతున్నాయి. ఇక్కడ వాగ్దానాలు తప్ప అమలు జరిగినటువంటి పరిస్థితి ఏమీ లేదు. అట్లాగే అక్కడ లౌకిక భావాలతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మహిళల హక్కులు కాపాడే దాంట్లో ముందు ఉంది. దళితుల హక్కుల్ని కాపాడే దాంట్లో ముందు ఉంది. దేశవ్యాప్తంగా ఈ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడే దాంట్లో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో, ఎల్డిఎఫ్ నాయకత్వాన్ని మొదటి స్థానంలో ఉంది. అట్లాగే ప్రజాస్వామిక హక్కుల్ని అమలు చేసేటటువంటి దాంట్లో, లౌకిక భావాలను అమలు చేసే దాంట్లో ముందున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి విషయంలో కేరళ ముందుంది. మరి మొత్తం దేశంలో ఇతర రాష్ట్రాలంతా కూడా అత్యధిక భాగం పూర్తిగా పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు, భూస్వాములు, దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉండేటటువంటి ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ఉండేటటువంటి ఎల్డిఎఫ్ అక్కడ ఉన్న మేరకు, అవకాశాలు ఉన్న మేరకు ప్రజల తరఫున ఉండి పనిచేస్తున్నట్టు ఉంది. ఈ దేశంలోనే మొత్తం దోపిడీ వ్యవస్థ నిర్మూలించాలని, అట్లాగే అన్ని రకాల అసమానతలను నిర్మూలించుకోవాలని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందాలని, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి విధానాలు పోవాలంటే ఒక సోషలిస్టు సమాజాన్ని మనం నిర్మించుకోవాలని, ఈ దోపిడీ వ్యవస్థను అంతం చేయాలనేటటువంటి విషయాల మీద ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు, బూర్జ్వా రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయాల్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి దాంట్లో సిపిఎం పార్టీ, కమ్యూనిస్టులు వివిధ ప్రాంతాల్లో తమ శక్తి మేరకు కృషి చేస్తున్నారు. అలాంటి కృషిలో కేరళ రాష్ట్రం ముందు పీఠాన ఉంది. అక్కడ ఎల్డిఎఫ్ కమ్యూనిస్టులు కలిసి అధికారంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైనటువంటిది ముందుకు సాగేటటువంటి క్రమంలో దేశానికి ఆదర్శంగా ఉండి దేశ ప్రజలంతా కూడా ఆ వైపు చూస్తారని, అటువైపు పరిణామాల వైపు ప్రజలంతా కూడా ఆలోచిస్తారని, ఆ భావాలు ప్రజల్లోకి వ్యాప్తి చెందితే అది బలమైనటువంటి తిరుగుబాట్లు, ఉద్యమాలు వచ్చి ప్రజలు తిరగబడి హక్కులు సాధించడం కోసం ముందుకొస్తారని చెప్పి, అందుకనే ఎలాగైనా సరే ఆ కేరళ ప్రభుత్వాన్ని, ఎల్డిఎఫ్ ప్రభుత్వాన్ని కూల్చాలని, దెబ్బతీయాలని, ఓడించాలని తప్పుడు ప్రచారం చేశారు. బీజేపీతో కలిసి వ్యవహరిస్తున్నారని చెప్పేటటువంటి పద్ధతుల్లో తప్పుడు ప్రచారం చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? రేవంత్ రెడ్డి ఏబీపీ నుంచి వచ్చాడు. అట్లాగే మోడీని పెద్దన్న అని సంబోధించాడు. రకరకాల రాజకీయాలు మార్చి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్లో ఉండి, అధికారంలో ఉండి, ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి నాయకుడిని బీజేపీతో అనుకూలంగా ఉంటున్నటువంటి నాయకుడిగా దుష్ప్రచారం చేస్తే ఇంతకంటే దారుణమైనటువంటిది ఏముంది? ఇలాంటి వైఖరి రేవంత్ రెడ్డి కొనసాగించడం అనేటటువంటి సరైనది కదా. అక్కడ ఏదో న్యాయంగా విజయన్ మీద బంగారు, రకరకాల అవినీతికి సంబంధించినటువంటి కేసుల మీద ప్రచారాలు చేశారు. అవి వాస్తవాలు కాదని చెప్పి ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి స్థితి ఉంది. కానీ ఇప్పుడు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి బీజేపీతో సానుకూలంగా ఉన్నట్టని రేవంత్ రెడ్డి మాట్లాడి వస్తున్నాడు. మరి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా దొరికాడు కదా. ప్రత్యక్షంగా దొరికినప్పుడు కూడా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం లేదు కదా, చట్టపరంగా చర్యలు తీసుకోవడం లేదు కదా. విజయన్ మీదనేమో అవాస్తవాల్ని, ఆయన ప్రతిష్టను, రాష్ట్రంలోనే ఒక ప్రతిష్ట కలిగినటువంటి ముఖ్యమంత్రిగా, ప్రజల అభిమానం పొందినటువంటి నాయకుడిగా, నిజాయితీ కలిగినటువంటి నాయకుడిగా, ఆయన ప్రజలలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు సైతం ఆయనను గౌరవించేటటువంటి పరిస్థితి ఉంటే ఆయన క్యారెక్టర్ని దెబ్బతీయాలనే పద్ధతుల్లో ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ప్రచారం చేస్తే దాన్ని పోయి
ఇక్కడ ఉండేటటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుస్తాడు. మరి తప్పుడు విషయాలనే ప్రచారం చేసే వ్యక్తిని మాట్లాడుతున్నావు. మరి నీ విషయంలో సొంతగా జరిగింది కదా ప్రత్యక్షంగా. అయినా మోడీ ఏం అనడం లేదు కదా, ఏం జరిగినట్టుగా లెక్క, ఎవరు మోడీతో సానుకూలంగా ఉన్నట్టుగా లెక్క. ప్రజలు ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే ఏదంటే అది మాట్లాడితే నేను ముఖ్యమంత్రిని కదా, పోయి ఏదంటే అది మాట్లాడుతా చెల్లుతుంది అని చెప్పి అంటే అట్లా చెల్లదు. ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటారు. ఇలాంటి బోగస్ ప్రచారాలకంతా కూడా తగిన గుణపాఠం ప్రజలే చెప్తారు.